చూడు సూర్యం, అమ్మని తీసుకురా, కానీ హాస్పిటల్ మాత్రం ఉంచు. ఎటు పోయి ఎటు వస్తుంది. కన్న తల్లిని ఆఖరి రోజుల్లో కూడా చూడలేదని అప్రతిష్ట నేను భరించలేను. ఇంటికే తీసుకురా అయ్యా, అయ్యేదేదో అవుతుంది. అలాగే నాన్న. హలో, ఎవరండి మీరు? రాంగ్ నెంబర్ ప్లీజ్. హలో హలో, మీనా? నేను మీనా? నేనంటే నీ హృదయాన్ని అడుగు తెలుస్తుంది. అడిగి చెప్తాలండి. ఇప్పుడు అడుగు మీనా. అది ఇప్పుడు ఇక్కడ లేదు. అవునవును, నిజం చెప్పు మీనా. నీ హృదయం నా దగ్గర ఉంది కదా. అలాగా? కనబట్టం లేదని వెతుకు చేస్తున్నా. మర్యాదగా ఇచ్చేయండి, లేదా పోలీసుకు రిపోర్ట్ చేస్తాను. అంత పని చేయొద్దు, ఇచ్చేస్తాలే. చూడు, సాయంత్రం మన ప్రేమ ఘాటుకి రా. అదెక్కడండి ఆ ప్రేమ ఘాటు? అదే మీ ఇంటి పక్క తోట. అమ్మయ్యో, పని వదిలిపెట్టి రావడమే. ఇలాంటి అవకాశం జీవితంలో ఎప్పుడూ ఒకేసారి వస్తుంది. పైగా డాక్టర్ గారు కూడా ఊళ్ళో లేరుగా. వచ్చేవంటే నీకు ఎంత లాభమో తెలుసా? నీ హృదయంతో పాటు నా హృదయం కూడా నీకు ఇచ్చేస్తా. రామీనా, నా బంగారు కాదు. రారా నాన్న. కోతి వస్తాలే. మై డియర్ మీనా, మొహ మంచిదానా. ఓ మై డియర్ మీనా, మొహ మంచిదానా. వీలు చిక్కెన నేటికి జాలి గల్గెనా. మై డియర్ సారు, ఆహా తగ్గించు జోరు. ఆహా మై డియర్ సారు, తగ్గించు జోరు. నవ్విపోతారు, నలుగురు నవ్విపోతారు. తగ్గు తగ్గంటావు, తప్పించుకుంటావు. టైము లేదంటావు, తక్కువ చేస్తుంటావు. ఎంత వేడిన గాని వినను పొమ్మంటావు. ఎంత వేడిన గాని వినను పొమ్మంటావు. ఏకాకిగా చేసి ఏడిపిస్తుంటావు. మై డియర్ మీనా, ఓహో మై డియర్ మీనా. మొహ మంచిదానా. వీలు చిక్కెన నేటికి జాలి గల్గెనా. ప్రేమ పాఠాలన్నీ వల్లించి వేస్తావు. 10 మందిలో నీవు పలసనైపోతావు. 10 మందిలో నీవు పలసనైపోతావు. నా బ్రతుకు చేస్తావు, నగుబాటు చేస్తావు. మై డియర్ సారు, ఆహా మై డియర్ సారు, తగ్గించు జోరు. నవ్విపోతారు, నలుగురు నవ్విపోతారు. వస్తులైనా ఉండి కాపాడుతాను. ప్రాణమైనా నీకు ధారబోతాను. పూలలో నా పెట్టి పూజించుతాను. నీళ్లలో నా మునిగి బాస చేస్తాను. మై డియర్ మీనా, ఓహో మై డియర్ మీనా. మహ మంచిదానా. వీలు చిక్కెన నేటికి జాలి గల్గెనా. కొత్తగానే పైచమే ఉందిలే, కుర్రాళ్ళకి వెర్రి సహజములే. ఈ రోజుకి గొడవ చాలింపులే, తీరికలని గోల వింటానులే. మై డియర్ సారు, ఆహా మై డియర్ సారు, తగ్గించు జోరు. నవ్విపోతారు, నలుగురు నవ్విపోతారు.
వెళ్ళిపోయిందండి వెళ్ళిపోయింది. మీనా మీనా నన్ను కాపాడావు. మీరు కూడా ముందు ఒకసారి నన్ను కాపాడారు. ఆపత్ సమయంలో ఒకళ్ళకొకళ్ళు సహాయం చేయటం మానవత్వం. మీనా ఎంత మంచిదాని మీనా. మీనా ఏం పర్వాలేదు నాయనమ్మా, తగ్గిపోతుందిలే. సరోజా, ఇప్పుడు మంది కాసేపాకి పళ్ళరసం ఇయ్యి. రాత్రికి లంగ్స్కి పర్మెంటేషన్ ఇస్తే మంచిది. వదినా, నువ్వు వెళ్ళి కాస్త పళ్ళరసం తీసి పెడతావు? అలాగే. మందు తీసుకో నాయనమ్మా. ఏమిటి నాయనమ్మా అలా చూస్తున్నావు? ఏమీ లేదమ్మా. ఏమిటో చెప్పు. ఈ చీర చూస్తే నాకేదో జ్ఞాపకం వచ్చింది. ఏం జ్ఞాపకం వచ్చింది? చెప్పు నాయనమ్మా. నీ పెళ్లికి ఇలాంటి చీరే కట్టుకున్నావమ్మా. అదే నాయనమ్మా ఇది. అదేనా తల్లి? ఇంకా ఉందా? పారేశారనుకున్నా. చీరను పారేస్తే చేసుకున్న బంధం తీరిపోతుందా నాయనమ్మా? నా బంగారు తల్లి, నీకు 7 ఏళ్ళప్పుడు జరిగిందా పెళ్లి? ఇంకా జ్ఞాపకం ఉందా అమ్మా? లేదు, మర్చిపోయాను. సూర్యవన్నయ్య అంతా చెప్పాడు. లీలగా కొంత గుర్తుకొచ్చింది. సమయానికి అన్నయ్య చెప్పాడు. లేకుంటే ఏ తప్పటడుగు వేసేదాన్నో, ఏ పాపానికి ఒడిగట్టేదాన్నో. లేదు తల్లి, నువ్వు అలా ఎన్నడూ చెయ్యు. నాకు ఆ నమ్మకం ఉంది. నాయనమ్మా, వారెక్కడున్నారు? ఇక్కడే చదువుకుంటున్నాడమ్మా. ఈ ఊళ్ళోనా? ఎక్కడా? ఏమో తల్లి, నాకు ఆ వివరాలు ఏమీ తెలియవు. సూర్యంతో చెప్పాను, వాడెక్కడున్నది తెలుసుకోమని. ఏమిటో నాయనమ్మా, నడి సముద్రంలో నావలాగైంది నా బ్రతుకు. అలా అనకు తల్లి, భగవంతుడున్నాడు. నిన్ను నీ భర్త దగ్గరికి చేరుస్తాడు. ఎవరికి తల్లి పళ్ళరసం? అమ్మమ్మ గారికి. వదినా, పళ్ళరసం ఏది? ఇదిగో. అరే, ఖాళీ గ్లాస్ ఉందే. ఏమైంటుందిలే, అమ్మ తాగేసి ఉంటుంది. అవును, నేనే తాగాను. ఏం తాగకూడదా? ఎవరన్నారమ్మా తాగకూడదని? కాకపోతే నాయనమ్మ కోసం తీసింది కదా అని. అయితే ఏమో, పళ్ళరసం లేకపోతే ఆమె గారు బతకదా? అంత మాత్రానికి తెచ్చేవాళ్ళు అమృతం పోసినా చస్తారు. అయితే ఇకనే కాస్త విషం పోసి ఇవ్వరాదు. అయినా నీకు ఆలస్యమే తాగాల్సిన కక్కుట్టేం వచ్చింది? ఇంట్లోకి వేరే పళ్ళు లేవా? లేకే, ఎవరికెంత దోచిపెట్టినా ఇల్లు ఇంకా గుల్లగా లేదు. అమ్మా, ఏమిటా మాటలు? నాయనమ్మ తింటున్నది మా తాతగారు సొమ్మే. తెలుసు, మిమ్మల్ని ఎంత పాడు చేసిందో కూడా తెలుస్తూనే ఉంది. నా బిడ్డలు నా కాకుండా చేయాలని కంకణం కట్టుకుని కదా ఆవిడ గడపలో కాలెట్టింది, సాధిస్తోంది. ఇంకా 4 రోజులు పోయిందంటే నన్నే ఇంట్లోంచి వెళ్ళగొడతారు మీరంతా కలిసి. అవునులేండి, ఏనాటికైనా మీరు ఒకటే. నేనేగా పరాయిదాన్ని. నాన్న, నాయనమ్మని హాస్పిటల్లోనే ఉంచుదాం. వద్దమ్మా, ఇది ఈనాటి మాట. 30 ఏళ్ల నరకం. దానికి బుద్ధి రాకపోయినా నేను ముద్దు బారిపోయాను. అమ్మా, ఇప్పుడు ఎలా ఉందమ్మా? ఏమిటో నాయన, వద్దు బాబు వద్దంటే వినకుండా పట్టుబట్టి తీసుకొచ్చాడు అబ్బాయి. ఇప్పుడు చూసావా నా మూలంగా ఇంట్లో ఎంత రాద్ధాంతం. దాని మాటలకేం లేమ్మా. నీ కోడల సంగతి నీకు కొత్త కాదుగా. ఇవన్నీ మనసులో పెట్టుకుని బాధపడకు. అసలే నీ ఆరోగ్యం బాగుండలేదు. విశ్రాంతి తీసుకోమ్మా. హలో సరు, నువ్వేనా? సరు, ఎంతో కాలంగా నీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. వద్దండి, నాతో ఏమీ చెప్పొద్దు. ఎందుకు సరు ఇలా మారిపోయావు? ఏం జరిగింది? మన్నించండి, దయచేసి నన్ను మర్చిపోండి. ఎవరమ్మది? ఎవరు లేరు నాన్న, నా స్నేహితులు.